ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ లో టీమిండియా 300 పరుగుల భారీ తేడాతో ఘోరంగా చిత్తు చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ కు రెడీ అవుతుంది. ఈ రోజు నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో 3 వన్డేల సిరీస్ షురూ కాబోతుంది. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 1:30 ఫస్ట్ వన్డే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్ కి వాతావరణం నుంచి ముప్పు పొంచి ఉంది. కాగా పేపర్ మీద టీమిండియా మస్తు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ లాస్ట్ ఆడిన 3 వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చేతుల్లో 2 సిరీస్ లు ఓడిపోయింది. కాబట్టి 2027 వన్డే వరల్డ్ కప్ ని సీరియస్ గా తీసుకొని కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే మనోళ్ళకి ఈ సిరీస్ గెలవడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ లో ప్రిన్స్ యాదవ్, హర్ష దుబే వంటి కొత్త కురాల ఎనర్జీ టీమ్ కు ప్లస్ కానుంది. ఇక విరాట్ కోహ్లీ లేని వన్డౌన్ లో ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి గట్టి పోటీ పడుతున్నారు. మరోవైపు వన్డే ఫార్మేట్ లో ఆఫ్ఘనిస్తాన్ అంత ఈజీగా తీసి పారేయలేం. గత 2 ఏళ్లుగా వాళ్ళు ఒక్క బైలాటరల్ వన్డే సిరీస్ కూడా ఓడిపోలేదు. ఐర్లాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి జట్లపై వరుస సిరీస్ విజయాలతో వాళ్ళు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు శనివారం ధర్మశాలలో ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండనుంది. గాలిలో తేమ 51% నమోదయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో దాదాపు 90% వాన పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. సాయంత్రం అయ్యేసరికి మబ్బులు కొంచెం కరుణించేలా ఉన్నాయని, కాబట్టి ఓవర్లు కొన్ని తగ్గించే ఛాన్స్ ఉన్నా మ్యాచ్ మాత్రం పూర్తిగా రద్దయ్యే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంది. జూన్ నెలలో ధర్మశాలలో వాన పడడానికి సాధారణంగా 42% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టాస్ పడ్డప్పటి నుంచే ఇరు జట్ల కెప్టెన్లు కళ్ళు మొత్తం ఆకాశం వైపు ఉంచడం ఖాయం.